హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమేష్. మీరు చూస్తున్నారు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఇండియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అటు టీఎస్ గవర్నమెంట్ ఇటు ఏపీ గవర్నమెంట్ కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసేసి స్టూడెంట్స్ అందరూ కూడా పాస్ అయినట్లు ప్రకటించాయి. పాస్ అయినట్లు అనడం కంటే ప్రమోట్ చేశాయి అంటే బాగుంటుందేమో కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ విషయము చాలా మంది విద్యార్థులకు సంతోషాన్ని కలిగించవచ్చు, కానీ కొంతమంది విద్యార్థులు ఖచ్చితంగా బాధపడే ఉంటారు కదా. అదేంటి, ఎవరు బాధపడతారని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, కరోనా వల్ల ఏర్పడిన హాలిడేస్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదివి ఎలా అయినా సరే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో 10/10 జీపీఏ సాధించాలని పట్టుదలతో చదివిన విద్యార్థులు తప్పకుండా డిసప్పాయింట్ అయ్యే ఉంటారు కదా. మీరు అట్లాంటి ఫీలింగ్ ఏం పెట్టుకోకండి, ఎందుకంటే మనం కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా పొంది తీరుతాం. కాబట్టి అట్లాంటి ఫీలింగ్ ఏమైనా ఉంటే మనసులోంచి తీసేసేయండి. ఇప్పుడు 10th తర్వాత మనం ఏం చేయాలి అనే దాని మీదే మనసు పెట్టండి. ఇంకా ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదామా? స్టూడెంట్ లైఫ్ ఫిల్ ద బ్లాంక్ క్వశ్చన్ లాంటిది, ఎందుకంటే అక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ రాయడం, లేకపోతే వదిలేయడం. అంటే సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఎట్లాంటి చాయిస్ ఉండవు. 10th పాస్ అయిన తర్వాత స్టూడెంట్ లైఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లాంటిది అనమాట. అంటే అక్కడ 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. మనం కరెక్ట్ ఆప్షన్ ఎన్నుకోగలిగితేనే మనం లైఫ్లో చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అట్లాంటి కరెక్ట్ ఆప్షన్ ఎన్నుకోవడానికి మీకు సహాయపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో నేను రూపొందించడం జరిగింది. చాలామంది 10th పాస్ అయిన విద్యార్థులు చేసే పని ఏంటంటే, వాళ్ళ పేరెంట్స్ చెప్పారనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారనో, లేకపోతే పక్కింటి వాళ్ళు జాయిన్ అవుతున్నారనో ఏదో ఒక కోర్సులో ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిపోతూ ఉంటారు. తర్వాత తమకి ఇష్టం లేని సబ్జెక్టు చదవలేక, అలాగని మధ్యలో వదిలేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేరెంట్స్ సాధారణంగా ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు తమ జీవితంలో సాధించలేని కోరికలను తమ పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలా కోరుకోవడంలో వాళ్ళ తప్పేమీ లేదు, కానీ వాళ్ళ కోరికలను తీర్చడానికి మనం ప్రయత్నించాము అంటే భవిష్యత్తులో మన కోరికలను మన పిల్లల మీద రుద్దాల్సిన అవసరం వస్తుంది. అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మీకు. మీ ఇష్టమైన హీరో సినిమా ఒకటి రిలీజ్ అయింది. మీకేమో మొదటి రోజే సినిమా చూడాలని అనిపిస్తుంది, కానీ మీ పేరెంట్స్ ఏమో వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎలాగో లాగిన మీ పేరెంట్స్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు కదా. అవసరమైతే భోజనం మానేసో, లేకపోతే అలగడం చేసో, ఏదోలాగా మీ పేరెంట్స్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తారు. మరి ఒక చిన్న సినిమా విషయంలోనే మీరు అంత ప్రయత్నం చేసినప్పుడు మీ జీవితాన్ని ప్రభావితం చేసే మీ చదువుని మీరు నిర్ణయించుకోలేరా? అట్లాంటి విషయంలో మీ పేరెంట్స్ని ఒప్పించలేరా? కాబట్టి ఫస్ట్ మీ ఇష్టాలని, మీ కోరికలని, మీ గోల్స్ని మీ పేరెంట్స్కి వివరించడానికి ప్రయత్నించండి, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. 90% పేరెంట్స్ పిల్లలను బాధ పెట్టడానికి ఇష్టపడరు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లో వచ్చినట్లయితే, మనం 10th పాస్ అయిన తర్వాత విద్యార్థులకు ఉండే చాయిసెస్లో కొంచెం ఇంపార్టెంట్ చాయిసెస్ని ఒక 5 సెలెక్ట్ చేయడం జరిగింది. వీటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మన ఫస్ట్ చాయిస్ ఏంటంటే ఇంటర్మీడియట్. 10th పాస్ అయిన సుమారు 60 to 70% స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోవడం అన్నమాట. ఒకవేళ మీ పేరెంట్స్కి మిమ్మల్ని ఒక 5 to 6 ఇయర్స్ చదివించే స్తోమత ఉంది, మీరు యావరేజ్, అబవ్ యావరేజ్ అంతకంటే ఎక్కువ చదవగలిగే విద్యార్థులు అయితే తప్పకుండా ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వచ్చు. దీని గురించి, దాంట్లో ఉండే గ్రూప్స్ గురించి తర్వాత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాలిటెక్నిక్. 10th పాస్ అయిన విద్యార్థుల్లో 10 to 15% స్టూడెంట్స్ ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి డిప్లొమా కోర్సులు
చేయడానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ మీకు మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండి మీకు టెక్నికల్గా ఆలోచించే ఆలోచన శక్తి ఉంటే, అంటే టెక్నికల్ ఫీల్డ్లోకి వెళ్ళాలనే కోరిక మీకు ఉంటే ఈ పాలిటెక్నిక్ చేయడానికి ప్రయత్నించవచ్చు. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్. ఇవి చదవడానికి అసలు ఇవి ఉన్నాయని కూడా తెలిసిన విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి 1 to 2 years కోర్సెస్ ఉంటాయి. మీకు ఎంబీబీఎస్ బీడిఎస్ చదివేంత స్తోమత లేకుండా ఉండి, మీ పేరెంట్స్కి అంతా చదివించగలిగే స్తోమత లేక ఉండి, మీకు సైన్స్ మీద మంచి పట్టు ఉండి, నెక్స్ట్ హెల్త్ డిపార్ట్మెంట్లో మెడికల్ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలనే ఆలోచన ఉంటే మీరు పారామెడికల్ కోర్సెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఐటీఐ. మీరు యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయ్యి ఉండి, మీ ఇంట్లో పేరెంట్స్ మిమ్మల్ని ఎక్కువ కాలం చదివించే స్తోమత లేకుండా ఉన్నట్లయితే మీరు ఐటీఐ గురించి ఆలోచించండి. ఇంకా ఈ 4 ఆప్షన్స్లో ఏ ఒక్కదాన్ని ఎంచుకోవడానికి మీకు అవకాశం లేకపోతే, మీ ఇంట్లో పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోతే మీరు ఈ 5th ఆప్షన్ గురించి ఆలోచించండి, అంటే జాబ్ లేదా సర్టిఫికెట్ కోర్సు చేయడం అన్నమాట. ఇప్పుడు మనం ఈ 5 ఆప్షన్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. 10th పాస్ అయిన విద్యార్థికి ఉండే ఆప్షన్స్లో కొంచెం ఇంపార్టెంట్ ఆప్షన్స్లో ఒక 5 ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేయడం జరిగింది. ఏ ఆప్షన్ ఏ స్టూడెంట్కి యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇంటర్మీడియట్. 10th క్లాస్ పాస్ అయిన 60 to 70% స్టూడెంట్స్ చేసే పని ఏంటంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం. నెక్స్ట్ ఒక 10 to 15% స్టూడెంట్స్ పాలిటెక్నిక్ రాసి డిప్లొమా కోర్స్ చేయాలనుకోవడం. లెస్ దాన్ 5%, అంటే 5% కంటే తక్కువ స్టూడెంట్స్ మాత్రమే పారామెడికల్ కోర్సెస్ చేయాలనుకుంటారు. ఒక 10 to 15% స్టూడెంట్స్ ఐఐటీస్లో జాయిన్ అవుతారు. ఇంకా మిగిలిన విద్యార్థులందరూ కూడా ఏదో చిన్న జాబ్ వెతుక్కోవడం, లేకపోతే ఏదైనా ఒక సర్టిఫికెట్ కోర్స్ చేసి త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ 5 ఆప్షన్స్లో ఏ స్టూడెంట్కి ఏది బెటర్ ఆప్షన్ అవుతుందో ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు యావరేజ్, అబోవ్ యావరేజ్ అండ్ గుడ్ స్టూడెంట్ అయినట్లయితే, అట్లాగే మీ పేరెంట్స్కి మిమ్మల్ని ఒక 5 to 6 years చదివించగలిగే స్తోమత ఉన్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ని ఎంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లోకి వచ్చినట్లయితే, మీకు మ్యాథ్స్ మీద మంచి పట్టు ఉండి టెక్నికల్గా ఆలోచించే ఆలోచన శక్తి మీకు ఉన్నట్లయితే, అంటే టెక్నికల్ విషయాల్లో మీకు ఆసక్తి ఉన్నట్లయితే పాలిసెట్ రాసి డిప్లొమా కోర్స్ ఎన్నుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మీకు ఎంబీబీఎస్ బీడిఎస్ చదివేంత స్తోమత లేకపోయినా హెల్త్ డిపార్ట్మెంట్లో సెటిల్ అవ్వాలనే ఉద్దేశము, సైన్స్ సబ్జెక్ట్ మీద ఆసక్తి ఉన్నట్లయితే ఈ పారామెడికల్ కోర్సెస్ గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఈ ఇంట్లో పరిస్థితి మిమ్మల్ని ఎక్కువ చదివించే స్తోమత లేనప్పుడు, అట్లాగే మీరు యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్ అయినప్పుడు, అలాగే లైఫ్ కొంచెం తొందరగా సెటిల్ అవ్వాలనే కోరిక ఉన్నప్పుడు మీరు ఐటీఐ గురించి ఆలోచించవచ్చు. ఇంకా ఈ 4 ఆప్షన్స్ మీకు సూట్ అవ్వవు, ఇంకా మీరు ఈ 4లో ఏ ఒక్క ఆప్షన్ని ఎంచుకోవడానికి మీకు అవకాశం లేదు, మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించే స్తోమత లేదు, ఇంట్లో పరిస్థితులు అనుకూలించడం లేదు అన్నప్పుడు మాత్రమే ఈ 5th ఆప్షన్ గురించి ఆలోచించాలి. అదేంటంటే ఏదైనా జాబ్లో జాయిన్ అయిపోవడం, లేకపోతే ఏదైనా సర్టిఫికెట్ కోర్స్ చేసి ప్రైవేట్ జాబు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందడం. వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకున్నాం. మనం 5th ఆప్షన్ నుంచి ఫస్ట్ ఆప్షన్ పొందాం, అంటే ఫస్ట్ మనం 5th ఆప్షన్ డిస్కస్ చేద్దాం. నేను ఏం చెప్పాను, లాస్ట్ ఆప్షన్ మనం ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ 4 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి మనకు అవకాశం లేకుంటే మాత్రమే ఈ ఆప్షన్లోకి రావాలి. ఓకే, ఇందులో మనకి 2 ఛాన్సెస్ ఉన్నాయి, అంటే వెంటనే జాబ్ సాధించడం. 10th క్లాస్ ఏంటి, జాబ్ సాధించడం ఏంటి అనుకుంటున్నారా? మీరు ఒకసారి మనసు పెట్టి మన చుట్టుపక్కల అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ 10th క్వాలిఫికేషన్ తోటే మంచి గవర్నమెంట్ జాబ్ సాధించి
మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు మనకు చాలా మంది కనిపిస్తారు. వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మీరు కూడా గవర్నమెంట్ జాబ్ సాధించడం పెద్ద గొప్ప ఏమీ కాదు. మీకు సబ్జెక్ట్ మీద కొంచెం పట్టు ఉంది అంటే 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్టు ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ అంటే సైన్స్, సోషల్, అట్లాగే అర్థమెటిక్, రీజనింగ్, వీటి మీద కొంచెం ఆసక్తి ఉంది, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయగలిగే సామర్థ్యం మీకు ఉన్నట్లయితే మీరు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ, రైల్వేస్, ఏపీఎస్ఆర్టీసీ, ఎస్ఎస్సి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ కాదు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సెంట్రల్ గవర్నమెంట్లో క్లరికల్ పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రతి సంవత్సరము మెట్రికులేషన్ లెవెల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి ఎంపికైనట్లే. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి పోలీస్ కానిస్టేబుల్ ఉంది కదా, అయితే ఒకప్పుడు మనకి పోలీస్ కానిస్టేబుల్ రిటన్ టెస్ట్ రాయాలంటే ఓన్లీ 10th పాస్ అయితే సరిపోయేది. కానీ తర్వాత క్వాలిఫికేషన్స్ని రీడిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ఇంటర్ చదివి ఉండాలి. కానీ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ 10th పాస్ అయితే చాలు, వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్ టెస్ట్ రాయడానికి అర్హత సాధించినట్లే. నెక్స్ట్ ఆర్మీ, నేవీలో అంటే మీకు దేశభక్తి బాగా ఉంది, దేశం కోసం ఏమైనా చెయ్యాలి అనే కోరిక ఉన్నట్లయితే ఈ ఆర్మీ, నేవీ రిక్రూట్మెంట్లు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. మనం అందులో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ జాబ్ సాధించవచ్చు. అట్లాగే రైల్వేస్లో కూడా మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అనేక నోటిఫికేషన్స్ పడుతూ ఉంటాయి. మొత్తం మన భారతదేశంలోనే అతి పెద్ద ఉద్యోగులను కలిగిన సంస్థ ఏంటంటే ఇండియన్ రైల్వేస్ అన్నమాట. కాబట్టి దానికి కూడా ప్రయత్నించవచ్చు. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్ పోస్టుని 10th క్లాస్ బేసిస్ మీద తీస్తారు. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. వీటన్నిటికీ మనకి మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. కొంచెం కష్టపడితే మీకు అర్థమెటిక్, రీజనింగ్ చేయగలిగితే, అలాగే ఇంగ్లీషు, జనరల్ స్టడీస్ చదవగలిగితే మీరు గవర్నమెంట్ జాబ్ ఈజీగా పొందవచ్చు. ఇంకా ఇది చదివే సామర్థ్యం మీకు లేనట్లయితే మీరు ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఏంటంటే అది సర్టిఫికేట్ కోర్సెస్ చేసి కూడా మనం తొందరగా సెటిల్ అయిపోవచ్చు. అవి ఏంటంటే డిసిఏ అంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, పీజీడిసిఏ, డిటిపి, డేటా ఎంట్రీ ఆపరేటర్, వెబ్ డిజైనింగ్, యానిమేషన్, ఇంకా ఇట్లాంటివి చాలా కోర్సెస్ ఉన్నాయి, సర్టిఫికేట్ కోర్సెస్. వీటి యొక్క కాల వ్యవధి ఎంత ఉంటుందంటే 3 months నుంచి 1 year వరకు ఉంటుంది అన్నమాట. ఈ కోర్సు చేసినట్లయితే మనకు వెంటనే ప్రైవేట్ జాబ్ దొరుకుతుంది, లేకపోతే మనమే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందవచ్చు. మనమే ఏదైనా ఒక వర్క్ షాప్ పెట్టేసి మనం ఇంకొక 4 ఉద్యోగాలు కల్పించవచ్చు. ఇప్పుడు మనం 4th ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. 4th ఆప్షన్ ఏంటి? ఐటిఐ, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నమాట. ఇది మనం ఈ ఆప్షన్ ఎప్పుడో సెలెక్ట్ చేసుకోవాలంటే మనం యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ అయ్యి, నెక్స్ట్ ఇంట్లో మనం ఎక్కువ చదివించడానికి పరిస్థితులు అనుకూలించకపోతే, ఎక్కువ ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నట్లయితే మనం ఐటీఐ చదవచ్చు. ఇది కూడా చిన్న కోర్స్ ఏమీ కాదు. ఐటీఐ చదివి గవర్నమెంట్ జాబ్లు సెటిల్ అయిన వాళ్ళు కూడా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఓకే, ఇందులో మనకి మొత్తం మోర్ దెన్ 50 కోర్సెస్ ఉన్నాయి. వాటిని 2 typesలో క్లాసిఫై చేయొచ్చు. అందులో మనకి కొన్ని ఫేమస్ కోర్సెస్ గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను, ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, ఆ కోర్సెస్ని మనం ఎట్లా క్లాసిఫై చేయొచ్చు అంటే ఇంజనీరింగ్ కోర్సెస్, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇంజనీరింగ్ కోర్సెస్లో మనకి ఏమొస్తాయంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టరు, వెల్డరు, టర్నరు, డీజిల్ మెకానికల్, ప్లంబరు, ఎక్సెట్రా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇంజనీరింగ్ కోర్సెస్లోకి వస్తాయి. మనకి ఎలక్ట్రికల్ చేసామనుకోండి, గవర్నమెంట్ జాబ్ పొందడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టూ చాలా మంది ఉన్నారు ఎలక్ట్రికల్ చదివి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు. వాళ్ళు ఎవరంటే జూనియర్ లైన్మెన్స్ అనమాట. వాళ్ళందరూ కూడా ఐటీఐ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు అనమాట. అట్లాగే ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్స్ కూడా చదివి చాలా మంది గవర్నమెంట్ జాబ్ సంపాదించిన వాళ్ళు ఉంటారు. అట్లాగే వెల్డరు, టర్నరు, డీజిల్ మెకానిక్, రైల్వేస్లో ఎక్కువ డీజిల్ మెకానిక్ మీద క్వాలిఫికేషన్స్ మీద పోస్టులు అవి పడుతూ ఉంటాయి. మనం రైల్వే జాబ్ కూడా సాధించవచ్చు అనమాట. ఓకే,
వీటిలో ఏం చేసినా కానీ మనం ఏదోలాగా గవర్నమెంట్ జాబ్లో అయినా సెటిల్ అవ్వచ్చు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయినా సరే పొందవచ్చు. నెక్స్ట్ నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటే వీటిలోకి ఏమొస్తాయంటే కటింగ్ అండ్ స్యూయింగ్, డేటా ఎంట్రీ, డిజిటల్ ఫోటోగ్రఫీ, క్రాఫ్ట్మెన్, పోటరీ, ఇట్లా అనేకమైన కోర్సులు ఉన్నాయి. వీటిని కూడా ఎంచుకోవచ్చు మనం. ఓకే, ఇవి నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నమాట. ఇంకొక డౌట్ రావచ్చు, కటింగ్ షూయింగ్ ఏంటి, టైలరింగ్ నేర్చుకోవాలంటే మనం చదవాలా, లేకపోతే డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రఫీ నేర్చుకోవడానికి కూడా మనం కాలేజ్కి వెళ్ళి చదవాలా అనే డౌట్ రావచ్చు. ఏదైనా ఒక ఫోటో స్టూడియో దగ్గర జాయిన్ అయిపోతే 1 month 2 months నేర్చేసుకోవచ్చు కదా, డబ్బులు వృధా, అలాగే టైం వృధా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చదువుకున్న వాడికి డిఫరెన్స్ అనమాట. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలంలో ఒక పెద్ద బండరాయి ఉందనుకున్నాం, అది పొలానికి అడ్డుగా ఉంది, దాన్ని పక్కకి తప్పించాలి. దానికోసం ఇప్పుడు చదువుకున్నవాడు ఎలా ఆలోచిస్తాడో చూద్దాం. ఫస్ట్ చదువుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇంకొక 4-5 పిలిపించి దాన్ని బలంగా దోసుకుంటూ వెళ్ళి పక్కకు జరపడానికి ప్రయత్నిస్తాడు. అదే చదువుకున్నవాడు ఏం చేస్తాడు, మనం సైన్స్లో చదువుకున్న ప్రిన్సిపల్స్ అప్లై చేస్తాడు. మనం ఏం చదువుకుంటాం, ఇక్కడ చిన్న సపోర్ట్ తీసుకుని చిన్న రాయిని పెట్టి ఒక పెద్ద గడ్డపార తీసుకుని ఇట్లా పెట్టి మనం దొరించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇక్కడ మనం ఒక్కడమే చేసేయచ్చు ఆ పనిని. అంటే చదువుకునేవాడు 4 చేసే పనిని చదువుకున్నవాడు ఒక్కడే చేసేస్తాడు. ఇక్కడ అంటే ది ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే చదువుకునేవాడు హార్డ్ వర్క్ చేస్తాడు, చదువుకున్నవాడు స్మార్ట్ వర్క్ చేస్తాడు. మనం థర్డ్ ఆప్షన్లో ఏం చెప్పుకున్నాం, పారామెడికల్ కోర్సెస్ గురించి చెప్పుకున్నాం అన్నమాట. మీకు మెడికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, హెల్త్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనే ఆసక్తి ఉందనుకోండి, అట్లాగే సైన్స్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉందనుకోండి, అప్పుడు మనం డాక్టర్ కోర్సు బీడిఎస్ ఎంబీబీఎస్ చేసే స్తోమత మనకు లేనప్పుడు ఈ పారామెడికల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్కి అసలు ఈ కోర్సెస్ ఉన్నాయని కూడా తెలియదు అనమాట. కానీ ప్రజెంట్ జనరేషన్ అనేక వైరసెస్ అయ్యి బాగా వ్యాప్తి చెందడం వల్ల ఈ కోర్సెస్ కూడా బాగా పాపులర్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, వాటిలో మనకి సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి, డిప్లొమా కోర్సెస్ ఉంటాయి. ఇవి 1 to 3 years కోర్సెస్ ఉంటాయి అన్నమాట. కోర్సుని బట్టి వాటి పీరియడ్ మారుతూ ఉంటుంది. 1 year కోర్సెస్ ఉంటాయి, 2 years కోర్సెస్ ఉంటాయి, 3 years కోర్సెస్ ఉంటాయి. వీటిలో మనకి ముఖ్యంగా చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని పాపులర్ కోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఎంఎల్టీ, ఏఎన్ఎం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అట్లాగే ఏఎన్ఎంల గురించి మనం ఎప్పుడు తరచుగా వింటూనే ఉంటాం. అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్, మనకి సచివాలయంలో పోస్టులో శానిటరీ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ కూడా తీయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి చాలా పాపులర్ అయిన పోస్ట్ అనమాట. అట్లాగే డెంటల్ మెకానిక్, ఎక్స్రే, రేడియాలజీ, మనకి డాక్టర్స్ పెరుగుతున్నాయి, రోగాలు పెరుగుతున్నాయి, అట్లాగే ల్యాబ్స్ కూడా పెరుగుతున్నాయి. మనకి టెస్ట్లు అవి చేస్తుంది కదా, వాళ్ళలో ఈ టెక్నీషియన్ అవసరం చాలా ఉంటుంది. అలాగే ఎంఆర్ఐ టెక్నీషియన్, ఎంఆర్ఐ స్కానింగ్ అని వింటూ ఉంటాం కదా, అట్లాంటి టెక్నీషియన్స్ అనమాట. వీళ్ళందరికీ చాలా డిమాండ్ ఉంది. ప్రజెంట్ భవిష్యత్తులో కూడా చాలా డిమాండ్ ఉంటుంది అనమాట. వీటిని చేసినా కూడా మీరు భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ పొందుతారు. ఇప్పుడు మనం సెకండ్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. సెకండ్ ఆప్షన్ పాలిటెక్నిక్, అంటే మనం డిప్లొమా చదవడం అనమాట. మనం డిప్లొమా ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు మ్యాథ్స్ మీద మంచి పట్టుండి టెక్నికల్ కోర్స్ చేయాలనే కోరిక బలంగా ఉన్నట్లయితే మీరు పాలిటెక్నిక్ ఎంచుకోవచ్చు. మీరు పాలిసెట్ రాయాల్సి ఉంటుంది. అట్లాగే ఇంకొక మార్గం కూడా ఉంది. ఇందాక మనం ఐటీఐ గురించి చెప్పుకున్నాం కదా, ఐటీఐ చదివిన వాళ్ళు మనం డిప్లొమా యాక్చువల్గా 3 years ఉంటుంది. ఈ 3 years సెకండ్ ఇయర్లో మనం ఎంటర్ అయిపోవచ్చు అనమాట. ఐటీఐ చదివిన వాళ్ళకి మళ్ళీ ఇంకా చదువుకోవాలనే కోరిక కలిగింది అనుకోండి, అప్పుడు మనం డిప్లొమాలోని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయిపోవచ్చు డైరెక్ట్గా. ఫస్ట్ ఇయర్ చదవడం అవసరం లేకుండానే. ఓకే, ఇప్పుడు మనం పాలిటెక్నిక్లో ఉన్న కోర్సెస్ గురించి చూద్దాం. పాలిటెక్నిక్లో మనకి మోర్ దెన్ 50 కోర్సెస్ ఉన్నాయి. వాటిని మనం 4 typesలో క్లాసిఫై చేయొచ్చు అనమాట. అవేంటంటే ఇంజనీరింగ్ రిలేటెడ్, మేనేజ్మెంట్ రిలేటెడ్, డిజైన్, జనరల్. ఓకే, ఎక్కువ మంది ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సు సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఫస్ట్ మెకానిజం మీద మనకు బాగా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ కోర్స్ తీసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ అంటే ప్లాన్స్ అయ్యి వేస్తారు కదా,
వాళ్ళు ఈ కోర్స్ తీసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, అట్లాగే ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ చాలా ఫేమస్ కోర్సెస్ అన్నమాట. అట్లాగే ఆటోమొబైల్, కెమికల్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్, కంప్యూటర్ ఇంట్రెస్ట్ ఉంటే మనం సాఫ్ట్వేర్ ఎంచుకోవచ్చు. మెటలర్జీ అంటే మన ఖనిజాలు అవి ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లో అన్నమాట. ఇట్లాంటివి చాలా కోర్సెస్ ఉన్నాయన్నమాట. ఇందులో మీ అభిరుచికి తగ్గట్టుగా ఎంచుకోవచ్చు. ఈ డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత మనం ఒకవేళ బీటెక్ చదవాలనుకుంటే ఈసెట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసినట్లయితే మంచి ర్యాంక్ సాధించామంటే యాక్చువల్గా బీటెక్ అనేది 4 years, అందులో సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా ఎంటర్ అవ్వచ్చు అనమాట. మనం డిప్లొమా చేసిన వాళ్ళకి డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా కాకుండా మనం పాలిటెక్నిక్తో ఆపేసి గవర్నమెంట్ జాబ్ కూడా పొందొచ్చు అనమాట. రైల్వేస్లోని, అట్లాగే ఎయిర్ ఫోర్స్లోని, ఆర్మీ, నేవీలోని మంచి మంచి పోస్టులు ఉంటాయి, గవర్నమెంట్ పోస్టులు ఉంటాయి. అవన్నీ అట్లాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా మంచి మంచి జాబ్స్ దొరుకుతాయి మనం పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్. ఇందులో ఏమొస్తాయంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి మనకు ఇంట్రెస్ట్ ఉంటే, బిజినెస్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే హోటల్ మేనేజ్మెంట్, ప్రజెంట్ సర్వీస్ సెక్టర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి కోర్సులకి మంచి డిమాండ్ ఉంటుంది. అట్లాగే క్యాటరింగ్, ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే మనం వీటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పొందొచ్చు ఇట్లాంటి కోర్సులు మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఏంటంటే డిజైనింగ్ కోర్సెస్ అనమాట. ఫైన్ ఆర్ట్స్, మనకు ఆర్ట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈ ఫైన్ ఆర్ట్స్ తీసుకోవచ్చు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే మల్టీమీడియా, కంప్యూటర్ రంగంలో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇది తీసుకోవచ్చు. యానిమేషన్ కూడా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సే. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్, ఇది బాగా పాపులర్ అవుతుంది ఈ మధ్య కాలంలో. ఎందుకంటే ఇంటీరియర్ డిజైనింగ్ అంటే తెలుసు కదా, ఇంట్లో మనకి ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయడం, కన్స్ట్రక్షన్స్ చేయడం, ఇట్లాంటివన్నీ వీళ్ళు ప్లాన్ చేస్తారనమాట. అలాగే టెక్స్టైల్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో కొన్ని పాపులర్ అవుతున్న బ్రాంచెస్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీలో జనరల్ కోర్సెస్ ఉంటాయన్నమాట. అంటే అగ్రికల్చర్, మనకి వ్యవసాయం మీద మంచి ఆసక్తి ఉంటే మనం అగ్రికల్చర్ తీసుకోవచ్చు. అలాగే బ్యూటీ కేర్ గర్ల్స్ బ్యూటీ కేర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే కాస్మెటిక్స్ కూడా బ్యూటీకి సంబంధించినది, గర్ల్స్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. కమర్షియల్ వ్యాపారాలకు సంబంధించినది. అలాగే స్టెనోగ్రఫీ, టైపింగ్, కంప్యూటింగ్ సంబంధించిన ఇట్లాంటి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇట్లాంటి కోర్సెస్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ఫస్ట్ పాలిసెట్ రాయాలి. అందులో మంచి ర్యాంక్ తెచ్చుకున్నట్లయితే మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం మంచి కాలేజీలో చదివామనుకోండి త్వరగా షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటంటే ఇంటర్మీడియట్. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇది. 60 to 70% 10th పాస్ అయిన వెంటనే ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే ఇక్కడ మనకి ఇంటర్మీడియట్లో ఉన్న గ్రూప్స్ని మనం 3 typesలో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ సైన్స్ గ్రూప్స్, కామర్స్ గ్రూప్స్ అండ్ ఆర్ట్స్ గ్రూప్స్. ఫస్ట్ మనం సైన్స్ గ్రూప్ గురించి ఆలోచిద్దాం. ఎంపీసీ, బైపీసీ, ఎంవైపీసీ. ఎంపీసీ అంటే తెలుసు కదా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మీకు మ్యాథ్స్, సైన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, లేకపోతే ఫ్యూచర్లో మీరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే మీరు ఎంపీసీ తీసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బైపీసీ అంటే మనకి ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ముఖ్యమైన సబ్జెక్ట్స్ 4 ఉంటాయి. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఒకవేళ మీకు మ్యాథ్స్ అంటే అంత ఇష్టం ఉండదు, బయాలజీ అంటే చాలా ఇష్టం, మీకు డాక్టర్ అవ్వాలనే కోరిక ఉన్నట్లయితే, అలాగే మిమ్మల్ని చదివించే స్తోమత మీ పేరెంట్స్కి ఉన్నట్లయితే, ఎందుకంటే ఎంబీబీఎస్, బీడీఎస్ అట్లాంటి చదువులు చదవడానికి మనకు కొంచెం ఖర్చు ఎక్కువగానే అవుతుంది. అంటే చదివేద్దాము మీలో ఉంటే, అలాగే మీ పేరెంట్స్కి మిమ్మల్ని చదివించే స్తోమత ఉంటే కళ్ళు మూసుకుని మీరు బైపీసీ తీసుకోవచ్చు. ఓకే, మనం బైపీసీ చదివిన వాళ్ళు తర్వాత భవిష్యత్తులో ఎంబీబీఎస్ అంటే డాక్టర్గా చదవడానికి అవకాశం ఉంటుంది. బీడీఎస్ అంటే డెంటల్ డాక్టర్ అన్నమాట. అలాగే ఒకవేళ 2 సాధ్యం కాకపోతే మనం నర్సింగ్ కోర్స్ చేయొచ్చు.
ఒకవేళ మళ్ళీ మనం డిగ్రీలో జాయిన్ అయితే డిఎస్సి తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే సొసైటీలో ఏమి లేనిపోయిన వాడు ఎవరైనా ఉండొచ్చేమో కానీ రోగం లేని వాడు ఏ ఒక్కరు ఉండడు కదా. కాబట్టి భవిష్యత్తులో వీటికి చాలా డిమాండ్ ఉంది. ప్రజెంటే డిమాండ్ ఉంది, భవిష్యత్తులో ఇంకా డిమాండ్ ఉంది. కాబట్టి మీకు చదవగలిగే సామర్థ్యం ఉంటే బైపీసీ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపండి. తర్వాత ఎంబైపీసీ, ఇక్కడ మ్యాథ్స్ బయాలజీ రెండు కలిసి వస్తాయి అన్నమాట. ఇది కొత్తగా వచ్చిన సబ్జెక్టు గ్రూప్ అన్నమాట. దీన్ని కూడా తీసుకోవచ్చు. ఇది దేనికి సహాయపడుతుందంటే ఫార్మసీ, బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ వీటిని భవిష్యత్తులో చదవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది కూడా మనకి మెడికల్ కి సంబంధించిన కోర్సెస్. ఫార్మసీ అంటే తెలుసు కదా, మెడిసిన్స్ తయారు చేయడానికి సంబంధించింది. అలాగే బయోటెక్నాలజీ కూడా దానికి సంబంధించింది. అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించింది. ఓకే, ఈ ఫీల్డ్లోకి వెళ్ళాలంటే మీరు ఈ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ సెకండ్ లో కామర్స్ ఉంటుంది. కామర్స్ లో మనకి రెండు గ్రూప్స్ ఉన్నాయి, సిఈసి, ఎంఈసి. మీకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ సైన్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, మీరు కష్టంగా ఫీల్ అవుతారు అనుకోండి, అప్పుడు ఎంఈసి తీసుకోవచ్చు. అలాగే సిఈసి, ఫిజిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఓకే, ఇవి చదివిన వాళ్ళకి మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే బ్యాంకింగ్ సర్వీసెస్ లో వెళ్ళొచ్చు, క్లరికల్ జాబ్స్ వెళ్ళొచ్చు, పిఓ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. అలాగే సిఏ, సిఎస్, ఐసిడబ్ల్యూఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, ఇవన్నీ కూడా కంపెనీకి మూల స్తంభాలు లాంటి వాళ్ళు అనమాట. కంపెనీని నడిపించే సామర్థ్యం ఉన్నవాళ్ళు అనమాట. అలాంటి కోర్సులు చేయొచ్చు. అలాగే మేనేజ్మెంట్ కోర్సులు చేయొచ్చు. లేకపోతే డిగ్రీలో జాయిన్ అయ్యి బీకామ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్, బీబీఏ చదివిన తర్వాత ఎంబీఏ చదవచ్చు. లేకపోతే డిగ్రీ చదివి ఎంబీఏ చదవచ్చు. ఎల్ఎల్బి, లాకి సంబంధించిన లా మీద ఇంట్రెస్ట్ ఉంటే లా తీసుకోవచ్చు. లేకపోతే డిగ్రీ చదివి బిఏ చదివి తర్వాత ఎంఏ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆర్ట్స్ గ్రూప్. ఇదైతే ఏంటి, హెచ్ఈసి. అందరూ దీన్ని తక్కువ గ్రూప్ గా చూస్తారు అనమాట. చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ ఇక్కడ మనకి గ్రూప్ అనేది పేరుని బట్టి వాల్యూ రాదు, మనం అందులో సంపాదించిన నాలెడ్జ్ని బట్టి వాల్యూ వస్తుంది. మనం ఏ గ్రూప్ తీసుకున్నా సరే దాంట్లో మనం టాపర్గా ఉండాలి, అంటే మొత్తం నాలెడ్జ్ పొందడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకి కంపల్సరీ భవిష్యత్తులో అనేక ఆపర్చునిటీస్ వస్తాయన్నమాట. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ మనం ఇది చేసి డిగ్రీ చదవచ్చు. అలాగే లా చేయొచ్చు, లైబ్రరీ సైన్స్ చేయొచ్చు, జర్నలిజం చేయొచ్చు, అలాగే మాస్ కమ్యూనికేషన్. ఇవన్నీ కూడా జర్నలిజానికి సంబంధించింది. మీడియా బాగా డెవలప్ అవుతుంది కదా, ఆ మీడియాలోకి ఎంటర్ అవ్వాలనుకుంటే ఈ కోర్సులు చేయొచ్చు అన్నమాట. మనం ఇండియాలో అతిపెద్ద జాబ్ ఏంటంటే మనం తక్కువ అందరూ ఏం చెప్తారు, ఐఏఎస్ చెప్తారు, తర్వాత ఐపీఎస్ చెప్తారు. మనం ఐఏఎస్ చదవాలంటే పెద్ద పెద్ద కోర్సులు ఏం చేయట్లేదు. సింపుల్గా హెచ్సిసి తీసుకుని డిగ్రీ చేసి సివిల్స్ రాసినట్లయితే మనం కలెక్టర్ అయిపోవచ్చు. కాకపోతే దానికి తగ్గ కష్టం పడాలి మరి. అంతేగాని హెచ్సిసిని ఎప్పుడు మనం చిన్న చూపు చూడకూడదు. మనం సివిల్స్ టార్గెట్గా పెట్టుకున్నట్లయితే ఇవన్నీ చదవక లేకుండా డైరెక్ట్ హెచ్సిసి తీసుకుని హిస్టరీ, జాగ్రఫీ ఇట్లాంటి సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకున్నట్లయితే మనం సివిల్స్లో నెగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం ఇంటర్లో ఈ మూడు గ్రూపుల్లో ఏ గ్రూప్ తీసుకున్నా మనకి కామన్గా కొన్నిటికి కలిసి వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే వాటికి గ్రూప్స్తో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీచర్ అవ్వాలని కోరిక ఉంటుంది, అప్పుడు మనకు వీటిలో ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు. అంటే మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంపీసీ తీసుకోవచ్చు, సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ తీసుకోవచ్చు, అలాగే కామర్స్ ఇంట్రెస్ట్ ఉంటే సిఈసీ తీసుకోవచ్చు, హెచ్ఈసీ తీసుకోవచ్చు. ఏ గ్రూప్ అయినా తీసుకోవచ్చు, కానీ మీరు టీచర్ అయిపోవచ్చు. దానికి గ్రూప్తో సంబంధం లేదు. అట్లాగే ఎంబీఏ చేయాలనుకున్నా కూడా మనం ఓకే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకున్నా కూడా ఈ మూడు గ్రూప్స్ మనకు పనిచేస్తాయి. అలాగే గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్స్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అనేక గవర్నమెంట్ జాబ్స్ కొడుతూ ఉంటాయి కదా, వాటిని మనం రిటన్ టెస్టులు రాసి నేర్చుకొచ్చినట్టయితే మనం గవర్నమెంట్ జాబ్ సంపాదించవచ్చు. అలాగే ప్రైవేట్ జాబ్స్ కూడా అనేక ఉంటాయి. నెక్స్ట్ గ్రూప్స్, సివిల్స్. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు గ్రూప్స్ అంటే స్టేట్ లెవెల్లో సర్వీసెస్ అనమాట.
ఒక స్టేట్ గవర్నమెంట్ పెద్ద పెద్ద జాబ్స్ కోసం గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది. వాటికి ఏ గ్రూప్ అయినా పనిచేస్తుంది. ఏ గ్రూప్లో మనం చదివి డిగ్రీ చేసినా సరే వాటికి పనికొస్తుంది. అంటే సివిల్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం. మన భారతదేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది అనమాట వీటికి సెలెక్ట్ అయితే. ఇట్లాంటి వాటికి ఈ గ్రూప్స్తో సంబంధం లేదు. ఏ గ్రూప్ ఉన్నా సరే మనం సబ్జెక్ట్ బాగా పెంచుకున్నట్లయితే వీటిలో ఏదో ఒక దాన్ని మనం సాధించవచ్చు. మనం టీచింగ్లో ఫీల్డ్లోకి ఎంటర్ అవడానికి 2 ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇంటర్మీడియట్ చేసి బిఎడ్ చేసి ఎలిమెంటరీ టీచర్ కావచ్చు, లేకపోతే డిగ్రీ చేసి బిఎడ్ చేసి ఎలిమెంటరీ టీచర్ కావచ్చు, లేదా హై స్కూల్ టీచర్ కూడా కావడానికి అవకాశం ఉంటుంది. అంటే బిఎడ్ చేసిన వాళ్ళు ఓన్లీ ఎలిమెంటరీ టీచర్కి అవకాశంగా ఉంటే, బిఎడ్ చేసిన వాళ్ళకి బోత్ టీచర్స్ ఈ రెండింటిలో ఏదైనా అవడానికి అవకాశం ఉండదు. మీరు ఫస్ట్ ఒక విషయం గుర్తుంచుకోవాలి, అసలు మీ గోల్ ఏమిటి. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోలు డాక్టర్ అవడం అనుకుందాం. తర్వాత మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి, హై స్కూల్ లెవెల్లో మీరు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టపడుతున్నారు అది కూడా డిసైడ్ కావాలి. ఒకసారి ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫేవరెట్ సబ్జెక్టు మ్యాథ్స్ అనుకున్నాం. ఇక్కడ మన గోల్ ఏమో డాక్టర్ అవ్వడం, ఫేవరెట్ సబ్జెక్ట్ ఏమో మ్యాథ్స్. అసలు ఈ రెండింటికి సంబంధం లేదు కదా. మనం డాక్టర్ అవ్వాలంటే మ్యాథ్స్ చదివితే ఉపయోగం లేదు కదా. అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలి, దీన్ని ఫైనలైజ్ చేసుకోవాలా దీన్ని ఫైనలైజ్ చేసుకోవాలా అంటే నేనైతే ఫేవరెట్ సబ్జెక్ట్కి ఓటేస్తాను. ఎందుకంటే మనం ఇష్టం లేని సబ్జెక్ట్లో జాయిన్ అయ్యి అది చదవలేక మధ్యలో వదిలేయలేక ఇబ్బంది పడే కంటే మన గోల్ని డీవియేట్ అవ్వడమే బెటర్ అన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ ఫేవరెట్ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది హిస్టరీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు. ఇక్కడ సబ్జెక్ట్తో నిమిత్తం లేదు. మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఫేవరెట్ సబ్జెక్టు. తర్వాత మనం ఏది గోల్ ఏర్పాటు చేసుకున్నాం దాని గురించి ఆలోచించాలన్నమాట. మనం గోల్ ఎంత పెద్దదైనా కావచ్చు, కానీ ఆ గోల్ చేరుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్ మీద మనకి అవగాహన లేకపోతే, ఇంట్రెస్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గోల్ని చేరుకోలేము. ఈ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్, మనం ఏ గ్రూప్ తీసుకున్నా మనం ఈ 3 పాయింట్స్ మనం మైండ్లో ఉంచుకోవాలి. ఫస్ట్ ఏంటంటే బెస్ట్ సెలెక్షన్, అంటే మన మనస్తత్వానికి తగ్గట్లటువంటి మంచి గ్రూప్ని ఎంచుకోవడం. నెక్స్ట్, డెడికేషన్, బీ టాపర్ ఇన్ యువర్ గ్రూప్, అంటే మనం డెడికేటెడ్గా మనం తీసుకున్న గ్రూప్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఎప్పుడైనా సరే క్లాసులో ఆ గ్రూప్లో మనం టాపర్గా ఉండడానికి ప్రయత్నించడం. తర్వాత మనం జాబ్, సక్సెస్ఫుల్గా జాబ్ని సంపాదించడం కోర్సు పూర్తయిన తర్వాత, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం, మనకు మనమే ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుని అవసరమైతే ఒక 10 మందికి మనం ఉద్యోగాలు ఇచ్చే స్టేజ్కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇవి మైండ్లో పెట్టుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. ఈ వీడియో చూసిన తర్వాత మీకు 10th తర్వాత ఏ సబ్జెక్ట్ ఎంచుకోవాలి, ఏ గ్రూప్ ఎంచుకోవాలి అనే విషయం మీద క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. టిల్ దెన్, బై.